బ్రేకింగ్ న్యూస్. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కు డ్రగ్స్ పాజిటివ్ తేలింది. తొలుత నిర్వహించిన యూరిన్ టెస్ట్ లో మహేష్ కు నెగిటివ్ అని వచ్చింది. అయితే పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు బ్లడ్ శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపారు. తాజాగా అందిన బ్లడ్ రిపోర్టులో మహేష్ కుమార్ యాదవ్ కు డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని మొయినాబాద్ డీసీపీ అధికారికంగా ధృవీకరించారు. డ్రగ్స్ పార్టీలో ఆయన పాల్గొన్నట్లు ఆధారాలు స్పష్టంగా ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్షాలు మహేష్ పై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నాయి. గతంలో డ్రగ్స్ పై ఆయన చేసిన ట్వీట్స్ ను తిరిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వైసీపీ హయాంలో డ్రగ్స్ ఓవర్ డోస్ అయి 2000 మందికి పైగా చనిపోయారని డ్రగ్స్ పై అవేర్ తెస్తూ ఆయన ట్వీట్లు చేశారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం హాట్ టాపిక్ అయింది. రైట్కి ఏదైతే ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కి డ్రగ్స్ పాజిటివ్ రావడంతో కూడా అటు ఏపీలో సంచలనం సృష్టించిందని చెప్పాలి. ఇప్పటికే అటు ప్రతిపక్షాలు అయితే ఆయనపై దుమ్మెస్తూ పోతూ గతంలో ఆయన పెట్టిన ట్వీట్స్ అయితే కూడా మరొకసారి రీట్వీట్ చేస్తూ కూడా ఆయనపై తీవ్ర వ్యతిరేకత అయితే చూపిస్తున్నారు. సో దీంతో ఈ విషయం కాస్త ఎక్కడికి వెళ్తుంది, మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా చూడాలి. ఏపీ రాజకీయాల్లో ప్రముఖ కుటుంబం నుంచి వచ్చి అతి పిన్న వయసులోనే పార్లమెంటులో అడుగుపెట్టిన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ చుట్టూ ఇప్పుడు డ్రగ్స్ వచ్చి బిగుస్తుంది. పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ ఉదంతంలో ఆయనకు పాజిటివ్ అని తేలడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. మహేష్ కుమార్ యాదవ్ సాదాసీదా వ్యక్తి కాదు. కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే, మాజీ టీటీడీ చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్ తనయుడు. అంతేకాదు ఏపీ రాజకీయ దిగ్గజం మాజీ మంత్రి యనమల రామకృష్ణుడికి స్వయానాలుడు. ఇటు తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు వరుస కాలుడవుతారు. జేఎన్టీయూలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి పీఎస్కే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యాపార రంగంలో రాణించిన ఆయన 2024 లోక్సభ ఎన్నికల్లో టీడీపీ తరఫున ఏలూరు నుంచి బరిలోకి దిగి గెలుపొందారు. తొలి ఎన్నికల్లోనే దాదాపు 181,857 ఓట్ల భారీ మెజారిటీతో వైసీపీ ప్రత్యర్థిని మట్టి కరిపించి పార్లమెంటులో అడుగుపెట్టారు. ఏపీ నుంచి ఎన్నికైన యంగెస్ట్ ఎంపీలో ఒకరిగా గుర్తింపు పొందిన మహేష్ యాదవ్ ఇప్పుడు ఇలా డ్రగ్స్ వివాదంలో చిక్కుకోవడం చర్చనీయాంశమైంది. ఒకవైపు తండ్రి ఎమ్మెల్యేగా, మామ సీనియర్ నేతగా ఉన్న వేళ ఈ పరిణామం అటు కూటమి ప్రభుత్వానికి, ఇటు వ్యక్తిగతంగా ఆయన రాజకీయ భవిష్యత్తుకు పెద్ద సవాల్గా మారింది. ఇంతటి రాజకీయ నేపథ్యం ఉన్న ఎంపీ పేరు డ్రగ్స్ కేసులో బయటకు రావడం సంచలనంగా మారింది. ఈ పరిణామంపై పోలీసులు తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఏలూరు నుంచి సాగర్ లైవ్ లో ఉంది. సరే సాగర్, చెప్పండి. ఇప్పటికే ఏపీలో డ్రగ్స్ వ్యవహారం అనేది సంచలనంగా మారిందని చెప్పాలి. ఏదైతే మొయినాబాద్ ఫామ్ హౌస్ లో కూడా అటు తీసుకున్న డ్రగ్స్ కి సంబంధించి కూడా మహేష్ కి అయితే పాజిటివ్ వచ్చింది. సో ఇప్పుడు ఒక పక్కన అయితే ప్రతిపక్షాలు ఇప్పటికే వరుస ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నాయి. సో మహేష్ పై ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు? అఖిల, ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ వ్యవహారంలో ఆయన అభిమానులు కానీ, ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి టీడీపీ అభిమానులు కూడా పూర్తిగా నిరాశలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఒకవైపు వైసీపీ సోషల్ మీడియా పూర్తి స్థాయిలో టార్గెట్ చేయడం, సోషల్ మీడియా వేదికగా పుట్ట మహేష్ తో పాటుగా సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఉన్న ఫోటోలను వారు ట్వీట్ చేస్తున్నారు. వరుస ట్వీట్లతో ట్రెండింగ్ లో ఉందని కూడా చెప్పుకోవచ్చు. తెలంగాణ మొయినాబాద్ లో పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ లో జరిగిన వ్యవహారంతో మొత్తం అందరూ షాక్ తిన్న పరిస్థితి. అందులో పుట్ట మహేష్ ఉన్నారు, పుట్ట మహేష్ పేరు ఉందంటూ కూడా అర్ధరాత్రి నుండి ప్రచారం జరగడం, అది పూర్తిగా సోషల్ మీడియా ప్రసార మాధ్యమాల్లో పూర్తిగా వైరల్ కావడంతో పాటుగా అక్కడ డీసీపీ, మొయినాబాద్ డీసీపీ ఈగిల్ ఎస్పీ కూడా కన్ఫర్మ్ చేయడంతో ఇప్పుడు ఈయన పుట్ట మహేష్ అభిమానులు ఏ విధంగా స్పందించాలి అనే దాని మీద కొంత క్లారిటీ లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను పుట్ట మహేష్ కార్యాలయం వద్ద ఉన్నాను. ఇప్పుడు కూడా ఈ కార్యాలయం సందడిగా ఉంటుంది. ఇక్కడికి
ఆయన గురించి పనుల గురించి వచ్చేవాళ్ళు కానీ లేకపోతే ఆయన సహాయం కోసం వచ్చేవారు కూడా ఇక్కడికి వచ్చి ఆయనతో మాట్లాడుతుంటారు, పనులు చేయించుకుంటూ ఉంటారు. నిత్యం ఈ ఆఫీస్ కూడా కలకలాడుతుంటుంది. కానీ రాత్రి ఈ వార్త తెలిసిన తర్వాత నుండి కొంత అందరూ కూడా నిరాశలోకి వెళ్ళిపోయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యంగెస్ట్ ఎంపీగా ఆయన ఉన్నారు, డ్రగ్స్ వద్దు బ్రో అంటూ కూడా ఆయన చాలా కార్యక్రమాలు చేశారు. అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో కానీ లేకపోతే ఈ ఏదైతే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లో కూడా ఆయన ముందుంటారు. స్టూడెంట్స్ తో కూడా చాలా కలివిడిగా ఉంటూ ఆయన కొంత గైడెన్స్ ఇచ్చే కార్యక్రమాలు ఉంటుంటారు. ఏలూరులో ఈ సంవత్సరన్నర కాలంలో కూడా చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేశారనే చెప్పుకోవచ్చు. వందే భారత్ రైలు కానివ్వండి, లేకపోతే హైవేలకు సంబంధించి, రోడ్లకు సంబంధించి కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ తో కలిసి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే దాని మీద కూడా ఆయన ఇదవుతూ ఉంటారు. మీరు చూస్తే అక్కడ దండలు, శాలువాలు కూడా వద్దు, కొంత పుస్తకాలు, నోట్బుక్స్, పెన్నులు ఇవన్నీ తీసుకొస్తా అంటే కొంత సోషల్ మోటివేట్ లో ఉంటాడు. ఏలూరు పార్లమెంట్ వ్యాప్తంగా, అంటే ఏలూరు జిల్లా కూడా ఒకే పార్లమెంట్ పరిధిలో ఉంది కాబట్టి ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఇక్కడ కొంత ఆయన వచ్చిన తక్కువ టైంలోనే, ఇంచుమించుగా ఆయన ఎన్నికలకు ముందు 2 నెలల ముందు మాత్రం ఆయన వచ్చాడు. ఆ 2 నెలల్లోనే ఆయన అభిమానాన్ని, ఇక్కడ అభిమానులు సంపాదించుకున్నాడు చెప్పుకోవచ్చు. పొలిటికల్ గా కూడా చాలా స్ట్రాంగ్ ఫ్యామిలీ కావడంతో ఆయన కొంత అది కలిసి వచ్చింది. పార్టీ మూవ్మెంట్ కానీ, కూటమి కానీ కలిసి వచ్చినాయి అనేది చెప్పుకోవచ్చు. మరోపక్క ఆయన మంచితనం, ఆయన మాట్లాడే విధానం, అందరినీ అన్నా అని మాట్లాడుతూ ఉంటాడు. అటువంటి పుట్టా మహేష్ ఆ డ్రగ్స్ పార్టీలో ఉన్నాడు అనే దాని మీద కూడా ఈ టీడీపీ అభిమానులు కానీ, కూటమి నేతలు కానీ ఏ విధంగా స్పందించాలి అనేది కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. కొంత మనం పుట్టా మహేష్ పిఎల్ని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించాం, వారితో మాట్లాడడానికి ప్రయత్నించి ఎవరు కూడా అందుబాటులోకి రావటం లేదు. ఎప్పుడు నిత్యం ఆయన పక్కనే ఉండి ఏలూరు పార్లమెంట్ లో ఆయన వ్యవహారాలు చూసుకునే వ్యక్తులు కూడా కొంత ఆచితూచి అడుగులు వేయాలి, తర్వాత స్పందిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. పుట్టా మహేష్ గారు బయట ఉన్నారు. కొంత ఆయన వీడియో రిలీజ్ చేస్తాడు. ఆ వీడియో రిలీజ్ చేసిన తర్వాత దాన్ని మీడియా అంతా మీరు వాడుకోండి, దీని మీద మేము ఏమి స్పందించమంటూ కూడా ఆయన చెప్పే పరిస్థితి, ఆయన అనుచరులు చెప్పే పరిస్థితి. అయితే కొంత ఇటు టీడీపీ సోషల్ మీడియా కానీ, లేకపోతే అటు వైసీపీ సోషల్ మీడియాకి కానీ ఒక వార్ అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు అట్లా. ఎందుకంటే ఇటు కూటమి నేతలంతా కూడా పుట్టా మహేష్ కి స్టాండ్ విత్ ఎంపీ అంటూ కూడా వాళ్ళు కొంత ట్వీట్ చేస్తున్నారు. ఇదంతా ఒక కుట్ర కింద చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. రాత్రి యూరిన్ టెస్ట్ లో పుట్టా మహేష్ కి నెగిటివ్ వచ్చింది కాబట్టి ఆయన ఆ పార్టీలో ఏదో డీల్ మాట్లాడడానికి వెళ్ళారు, కావాలని కుట్రపూరితంగా అక్కడ చేశారంటూ కూడా చెప్పే ప్రయత్నం అక్కడ కొంత టీడీపీ నేతలు చెప్తున్నారు. వైసీపీ నేతలు మాత్రం సోషల్ మీడియా వేదికగా గతంలో ఎంపీ పుట్టా మహేష్ చేసినటువంటి డ్రగ్స్ వద్దు బ్రో అనేది కానీ, లేకపోతే సీఎం చంద్రబాబు నాయుడు నారా లోకేష్ తో పెట్టిన ఫోటోలు పెట్టి ఆంధ్రాలో డ్రగ్స్ ని తరిమి కొడతాం అంటూ కూడా ఇప్పుడు అదే పార్టీ ఎంపీలు ఈ విధంగా డ్రగ్స్ పార్టీలో ఉన్నారంటూ కూడా వైసీపీ సోషల్ మీడియా కొంత హల్చల్ చేయడం, ట్విట్టర్ వేదికగా కొంత వరుస ట్వీట్లు చేస్తున్నట్టు కూటమి నేతలు కూడా అయోమయంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. వీరంతా కూడా మా ఎంపీ మంచోడు, మా ఎంపీ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు, ముందుంటాడు అన్నింటిలో కూడా యంగెస్ట్ ఎంపీ, ఎవరు ఏ పని మీద వచ్చినా కూడా, ఏ పార్టీ అయినా కూడా ఆయన చూడకుండా మరలా ఈ సీఎంఆర్ఎఫ్ కానీ మొత్తం ఒకవేళ ఎమ్మెల్యేల దగ్గర ఒకవేళ పార్టీల భేదం వచ్చి ఎమ్మెల్యేలు కానీ ఎక్కడన్నా సీఎంఆర్ఎఫ్ పెట్టకపోతే ఎంపీ కోటాలో సీఎంఆర్ఎఫ్ పెడుతూ ఉంటారని కూడా ఇక్కడ చెప్తున్నారు. కానీ అటువంటి వ్యక్తి, అంత మంచి వ్యక్తి, అంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి, ఆర్థికంగా చాలా బలమైన వ్యక్తి, ఈ విధంగా అసలు ఎందుకు మొయినాబాద్ ఫామ్ హౌస్ కి వెళ్లాల్సి వచ్చింది, ఎందుకు పైలట్ రోహిత్ రెడ్డి దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది, అక్కడ ఆయన ఆ పార్టీలో ఎందుకు ఉన్నాడు అనేది మీద ఇప్పుడు ఇక్కడ ఏలూరు పార్లమెంట్ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతుందని చెప్పొచ్చు. ప్రతి అవకాశాన్ని కూడా అందిపుచ్చుకోవడానికి కూటమి నేతలు ఎక్కడ దొరుకుతారని చూస్తున్నా ఇటు వైసీపీ సోషల్ మీడియాకి ఇది ఒక ఆయుధంగా మారిందనే చెప్పుకోవచ్చు. కొంత పాజిటివ్ వచ్చింది అంటూ కూడా అక్కడ డీసీపీ మొయినాబాద్ మాట్లాడిన వీడియో కానీ, లేకపోతే ఈగిల్ ఎస్పీ మాట్లాడిన మాటల్ని వైసీపీ నేతలు షేర్ చేస్తున్నారు. కూటమి నేతలు కానీ ఇక్కడ టీడీపీ, ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలు యూరిన్ టెస్ట్ లో నెగిటివ్ వచ్చింది కాబట్టి ఎంపీ డ్రగ్స్ తీసుకోలేదు, నెగిటివ్ వచ్చింది, మిగిలిన 5గురికి పాజిటివ్ వచ్చిందంటూ కొంత ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే దీని మీద అధికారికంగా ఎంపీ కార్యాలయం స్పందించలేదు. ప్రస్తుతానికి వాళ్ళు వేచి చూసే ధోరణిలో ఉన్నారనే చెప్పుకోవచ్చు. అంత కామ్గా ఉంది, చాలా సైలెంట్గా ఉంది. ఆఫీసు మామూలుగా సెలవు రోజులు
అట్లా కాకుండా మొత్తం ఎంపీ ఇక్కడ నిత్యం వస్తూ ఉంటారు, ఇక్కడ కూర్చుంటారు, అభిమానులతో మాట్లాడుతూ ఉంటారు, వచ్చిన అందరికీ పని చేస్తుంటారు, సందడిగా ఉంటుంది. ఆయన కాన్వాయ్ కూడా మీరు చూడొచ్చు. ఎంపీ వచ్చినప్పుడు ఈ కాన్వాయ్లన్నీ కూడా కనపడే 3 కార్లని బయటికి తీసుకొచ్చేస్తారు. అక్కడే ఎంపీ పుట్టా మహేష్ కూర్చుంటారు. ఆయన అందరితో మాట్లాడుతూ ఉంటాడు, అక్కడే ఆయన సమస్యలు తీరుస్తూ ఉంటాడు. కోకో రైతులు కానీ లేకపోతే పొగాకు రైతులకి సంబంధించి కానీ అక్కడ కేంద్ర మంత్రులతో మాట్లాడడం, ఢిల్లీలో అంటే గతంలో పనిచేసిన ఎంపీలు ఢిల్లీలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు అనేది కొంత అర్థం కాని పరిస్థితి ఉండేది. సోషల్ మీడియానే చాలా బాగా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ వాడుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఢిల్లీలో ఆయన ఏం చేస్తున్నాడు, ఎవరిని కలుస్తున్నాడు, ఏ కేంద్ర మంత్రిని కలిశారు, ఏ కేంద్ర మంత్రులతో ఏ పనులు చేయించుకున్నారు, రిప్రజెంటేషన్లు ఇచ్చారు అనేది పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రజలందరికీ అర్థమయ్యేలా విధంగా సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేస్తూ ఉండేవారు. అంటే ఎప్పుడు ఏ రోజు ఎంపీ ఏం చేస్తున్నారు అనేది నిత్యం అప్డేట్ వస్తూ ఉండేది. కానీ నిన్న ఎంపీ పుట్టా మహేష్ మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీలో ఉన్నారు, ఆయన కూడా టెస్ట్ చేశారు అన్న వార్త దావానంలో వ్యాపించడంతో టీడీపీ నేతలంతా కూడా పూర్తిగా అఖిల నైరాశ్యంలోకి వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు. ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి, ఎట్లా షెల్టర్ చేయాలి అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో టీడీపీ నేతలు ఉన్నారు. అఖిల సాగర్, అటు పుట్ట మహేష్ కి ఎంత రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే, సో ఇప్పుడు జరిగిన పరిణామాన్ని బట్టి చూస్తే సో ప్రజల్లో పూర్తి వ్యతిరేకం వస్తుందని కూడా మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో కూడా డ్రగ్స్ కు వ్యతిరేకంగా కూడా ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలు చేసినా కేవలం ఓట్ల కోసమే జనాల్లోకి ఇలా వస్తున్నారా అనేది కూడా క్లియర్ కట్గా మనకు కనిపిస్తుంది. సో మొయినాబాద్ పార్టీలో జరిగిన వ్యవహారం చూస్తే అటు ప్రతిపక్షాలకే కాదు, ఇటు ప్రజల్లో కూడా పూర్తి వ్యతిరేకత వస్తుందని అనుకోవచ్చా? అఖిల, అంటే ఏ రాజకీయ నాయకుడు తప్పు చేసినా కూడా పాజిటివ్ స్టాండ్ తీసుకునే రాజకీయ నాయకుడితో పాటు ఉండే అనుచరులు ఉంటారు, నెగిటివ్ స్టాండ్ తీసుకునే వాళ్ళు ఉంటారు. సేమ్ అదే పొజిషన్ ఇక్కడ కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. పుట్టా మహేష్, ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ పార్టీలో ఉన్నారు అనగానే ఇటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన వాళ్ళంతా కూడా పూర్తిగా ఆయన వ్యతిరేకిస్తూ మొత్తం ట్వీట్ల యుద్ధం జరుగుతుందనే చెప్పుకోవచ్చు. సోషల్ మీడియా అంతా కూడా ప్రజెంట్ ఇదే ట్రెండింగ్ గా ఉంది. ఏపీ ఎంపీ డ్రగ్స్ పార్టీలో ఉన్నారు అనేది. మరోపక్క దీన్ని సపోర్ట్ చేస్తూ మా ఎంపీ మంచోడు, మా ఎంపీ ఇటువంటి కార్యక్రమాలు చేయరు, ఇక్కడ చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశాడు, ఇక్కడ స్థానికుడు కాకపోయినా కూడా ఆయన ఏలూరు పార్లమెంట్ పరిధి కాకపోయినా ఎక్కడి నుండో ఆయన వచ్చినా కూడా ఇక్కడ సమర్థవంతంగా పనిచేస్తున్నాడు. రైళ్ల విషయంలో కానీ, ట్రాఫిక్ విషయంలో కానీ, రోడ్లకు సంబంధించి కానీ, CMRF కానీ, పొగాకు రైతుల సమస్య కానీ, కోకోకి సంబంధించి మద్దతు ధర ఇప్పించడంలో కానీ సీఎం చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడుగా ఉంటూ ప్రతి పని చేసుకుంటూ వస్తున్నారు. అటువంటిది ఆయన ఈ విధంగా చేయడు అంటూ టీడీపీ నేతలు కొంత సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. మనం ఎంపీ పిఎల్తో మాట్లాడే ప్రయత్నం చేసాం, పిఆర్ఓతో మాట్లాడే ప్రయత్నం, ఈవెన్ పిఆర్ఓ కూడా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పిఆర్ఓ కూడా నాయకులు ఎవరు అతిగా స్పందించొద్దు, మీడియాతో మాట్లాడొద్దు, దీని మీద పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే మాట్లాడుతూ ఉంటూ కూడా ఆయన వాట్సాప్ లో పోస్ట్ పెట్టడం జరిగింది. టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎవరు కూడా మాట్లాడొద్దు అంటూ కూడా ఆ పోస్ట్ లో ఆయన చెప్పడం జరిగింది. ఎంపీ త్వరలోనే అంటే మధ్యాహ్నం లోపే ఒక వీడియో రిలీజ్ చేస్తారు. ఆ వీడియో రిలీజ్ చేసిన తర్వాత దాన్ని బట్టి మాట్లాడుతామని చెప్తున్నారు. అంటే ఇంచుమించుగా కొంత క్లారిటీ మిస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు, కైకలూరు కానీ, నూజివీడు, ఏలూరు, దెందులూరు, పోలవరం, ఉంటూరు, వీరందరూ కూడా టీడీపీ నేతలందరూ కూడా పూర్తి నిరాశలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఫోన్లు ఎవరు లిఫ్ట్ చేయట్లేదు. హైదరాబాద్ ఓన్లీ మీడియా ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకునే ప్రయత్నమే కానీ కన్ఫర్మ్ చేసే వ్యక్తులు లేకపోవడం, కొంత డైరెక్ట్ కాంటాక్ట్ లేకపోవడం, వేచి ఉండండి, అప్పుడే మీడియా ముందుకు రావద్దు, కొంత ఎంపీ పుట్ట మహేష్ మాట్లాడిన తర్వాత స్పందితురు కానీ అని చెప్పడంతో కొంత క్లారిటీ మిస్ అయిందని చెప్పి ఏదేమైనా కూడా కొద్దిసేపటికి ఎంపీ కార్యాలయం నుండి ఒక అధికార ప్రకటన వస్తుందని అయితే కొంత ఇక్కడ తెలిసే పరిస్థితి అయితే ఉంది. అఖిల, రైట్ సాగర్, థ్యాంక్ యూ. సో ఏదైతే ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ అయితే ప్రస్తుతం మొయినాబాద్ డ్రగ్స్ పార్టీలో దొరకడం సంచలనంగా మారిందని చెప్పాలి. దీనిపై ఇప్పటికే అటు ప్రతిపక్షాలైతే గతంలో ఆయన చేసిన డ్రగ్స్ కు సంబంధించి వ్యతిరేకంగా చేసిన ట్వీట్లనైతే రీట్వీట్ చేస్తున్నారు. దీంతో అటు టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ మధ్య అయితే ట్వీట్ల పోరు కొనసాగుతుంది.